ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తాతయ్య, రేపు అందరం అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. మీరు కూడా వస్తున్నారు కదా? మీరు వెళ్ళండి, నేను ఇంట్లో ఉంటాను. అదేంటి మావయ్య గారు, మీరు కూడా రావాలి? లేదమ్మా, నా మనసేం బాగాలేదు. పైగా మీ అత్తయ్య వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి రాలేను. సరే, అందరం వెళ్తున్నాం కాబట్టి కారులో కాకుండా అందరం బస్సులో వెళ్దాం. బస్లోనా? అవును వదినా, బస్ అయితే అందరం ఒకే చోటు ఉంటాం, పిక్నిక్ లాగా వెళ్ళొచ్చు. కానీ బస్ అంటే బస్సే బాగుంటుంది. వివేక్, బుక్ చేద్దాం. ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదు జాను. ఏంటి నువ్వు చెప్పేది? అవును మేడం, రేపు మిత్రానందన్ ఫ్యామిలీ అందరూ లక్ష్మి వాళ్ళ ఊరు వెళ్తున్నారు. ఈ ప్రయాణం లక్ష్మికి ఒక పీడకలలా మిగిలిపోవాలి. దాని లైఫ్లో ఇదొక బిగ్గెస్ట్ డిజాస్టర్ కావాలి. అంటే నీ ఉద్దేశం ఈ జర్నీలో లక్ష్మిని లేపేద్దామనా? లక్ష్మి ఒక్కదాన్నే కాదు, మనీషా, మిత్ర, ఆ ఫ్యామిలీ మొత్తం చావాలి. శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు కదా, అలా అందరూ అంతమైపోవాలి. కష్టం మేడం. ఆ రోజు సైట్లో జేసీబీ సాయంతో లక్ష్మిని ఒక్కదాన్ని చంపడానికే నానా ఇబ్బంది పడి ఫెయిల్ అయ్యాం. ఫ్యామిలీ అందరినీ చంపడం అంటే అది అసాధ్యం మేడం. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపిస్తాను ఆంటీ. అందరూ బయలుదేరాలి అని వివేక్ అన్నాడుగా. ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోవాలి. అంటే లక్ష్మిని చంపడం కాదు, లక్ష్మీ మిత్రల మధ్య గొడవొచ్చి ఇద్దరు విడిపోవాలి అంటావు. వాళ్ళు కొట్టుకోవటం విడిపోవడం వల్ల మనకేం యూజ్ లేదు రాజుగారు. వాళ్ళు చస్తేనే మనకి ప్రాఫిట్. కానీ కాస్త ఆలోచించండి మేడం, అసలే పెద్ద ఫ్యామిలీ, ఒకేసారి అందరూ చనిపోతే డెఫినెట్గా మీ మీదే డౌట్ వస్తుంది. నా మీద డౌట్ రాకుండా నేను చూసుకుంటాను ఆంటీ. మీరు చేయాల్సిందల్లా బస్లో నా ప్లాన్ని అమలు చేయటమే. మిత్రని వైజాగ్ రప్పించి లక్ష్మిని శాశ్వతంగా చింతపల్లికి పంపించాలి అంటావు, అంతేగా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.